అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ హిందూ మంత్రశక్తి ఛానల్. ఈరోజు 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ గురించి వివరించుకుందాం. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసము నందాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజింపవలయును. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును. అటుల చేయలేని వారులు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసము యందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణ ముగనొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్యనిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మాయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై నందును. సదాచార పారాయణుడై ఉండును. అతడు భూత దయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును ఎగుటచే లోకులెల్లరూ నతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండువారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, రక్కుచు, పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమెపై అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కాని చుట్టుప్రక్కల వార నిష్ఠురి గయ్యాలతనమును కేవగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవ్వరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా
దొడ్డిదారిని గొంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమయూ ఎరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రిగంటనే వశపరచుకుని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకూరురాలయ్యెను. అంతియేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చెయ్యుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారిక్కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చెయ్యసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలముండదు కదా. కాలమొక రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మోహప్రాణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము ఎడలాచున్నది. దినదినము శరీరపటుత్వము కృశించి కురీపియై భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయే ఒక్కరూ ఇప్పుడామెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెట్టులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశీటుల నరక బాధలనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికున్నన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రావణమైనను చెయ్యని పాపిష్ఠురాలిగాదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజుగా యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించును. విటులతో సుఖించినందులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుపగాదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా క్రాగిన నూనెలో పాడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు యపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వెయ్యగా యందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమునకు కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుటకుడై లోనికెళ్ళెను. సమయమున ఈ కుక్క వచ్చి బలియన్నమును తినెను. వ్రతానిష్టారిష్టుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తీకమాస సోమవారము అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణులు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, ఎంత నా కుక్క
మహానుభావ, ఈ పుట్టుకకు వెనక 15 జన్మల ముందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి, వృద్ధాప్యములో కుష్ఠురాలినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకమనుభవించి, నా పూర్వీకులు పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబోయగా, వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యమును కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యము మందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. ఇప్పటి వరకు చదివి వినిపించిన దానిలో తప్పులు ఏమన్నా ఉంటే మన్నించగలరు.